హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఎలా చెక్ పెట్టచ్చో చెప్తాను. అవునండి. త్రిఫలాల్లో భాగమైనటువంటి అంటే త్రిఫలాలలో ఒక ఫలమైనటువంటి కరక్కాయతో కరోనా వైరస్‌కి, హెచ్ఎంపీవీ వైరస్‌కి, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌కి ఇలాంటి అనేక రకాల వైరస్‌లకి చెక్ పెట్టొచ్చండి. అవునండి. కరక్కాయ మన శరీరానికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచైనా తట్టుకునే శక్తిని ఇవ్వగలదండి. ఎందుకో చెప్తాను. పూర్తిగా ఈ వీడియో చూడండి. కరక్కాయలో యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇది హెచ్ఐవి, హెర్పిస్ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఇలాంటి వైరస్‌లకి వ్యతిరేకంగా పోరాడుతుంది అని అనేక అధ్యయనాల్లో నిరూపించబడిందండి. కరక్కాయ మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుందండి. మరి కరక్కాయపై అనేక ప్రయోగాలు జరిపినప్పుడు వాళ్ళు నిర్ధారించింది ఏంటి అంటే, కరక్కాయ అనేది మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమైనటువంటి టీ సెల్స్ మరియు న్యాచురల్ కిల్లర్ సెల్స్ స్థాయిలను పెంచుతుందని వెల్లడైందండి. ఈ సెల్స్ ఏం చేస్తాయి అంటే, మన శరీరంపై దాడి చేసే ప్యాథోజన్స్ నుంచి మన శరీరాన్ని సంరక్షిస్తాయన్నమాట. ఈ విధంగా కరక్కాయని రెగ్యులర్‌గా మనం తీసుకోవటం వల్ల మన శరీరానికి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. అంతేకాదండి, కరక్కాయలో రోగనిరోధక శక్తికి కారణమైనటువంటి రసాయన సమ్మేళనాలు కూడా ఉన్నాయండి. మరి అవేంటి అంటే టానిన్స్, బెర్బిరైన్, ఫినాలిక్ కాంపౌండ్స్, ఫ్లావనాయిడ్స్ ఇలాంటి రసాయన సమ్మేళనాలు ఉన్నాయండి. ఈ రసాయన సమ్మేళనాలకి యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇవి మన శరీర కణాలని సంరక్షించటం ద్వారా, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా మన శరీరానికి ఇమ్యూనిటీ లభిస్తుందన్నమాట. అంతేకాదండి, కరక్కాయ అనేది మన శరీరానికి సంభవించే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని సంరక్షిస్తుంది అని అనేకమైన అధ్యయనాల్లో వెల్లడైందండి. సరే అయితే, ఇప్పుడు మనల్ని వణికిస్తున్న అతిపెద్ద సమస్య హెచ్ఎంపీవీ వైరస్ అండి. ఆల్రెడీ హెచ్ఎంపీవీ వైరస్ అనేది మన ఇండియాలోకి వచ్చేసింది. అయితే ఎలాంటి వైరస్ అయినా భయపడాల్సింది ఏం లేదండి. మనం రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా మన శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ వైరస్ మనల్ని అటాక్ చేసినప్పటికీ కూడా మన రోగనిరోధక శక్తి బలంగా ఉండటం వల్ల మనకి ఎటువంటి హాని జరగదనమాట. మరి అందుకోసం మనం కరక్కాయని ఎలా తీసుకోవాలి అంటే చెప్తాను చూడండి. మరి చిటికెడు కరక్కాయ పౌడర్‌ని గోరువెచ్చటి నీటితో కలిపి దానిలో తేనె కలిపి రోజు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. అంతేకాదండి, ఇలా పిల్లలకి కూడా అలవాటు చేయటం వల్ల ఏమవుతుంది అంటే, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, కఫము అంతేకాదండి, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంతో సహా బయటకు వచ్చేస్తుందండి. ఒక్క 1 వీక్ ఇది ట్రై చేసి చూడండి. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ వీడియో మీకు నచ్చింది కదండీ! నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.